జగన్మోహన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వం పూర్తిగా 5 ఏళ్లు ఉండదని, త్వరలోనే తాను సీఎం అవుతానంటూ గతంలో వ్యాఖ్యానించిన జగన్ ఈసారి వచ్చే ఏడాది ఎన్నికలు జరగొచ్చంటూ జోస్యం చెప్పారు. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధం కావాలన్న జగన్ అందరూ కష్టపడి పనిచేయాలంటూ దిశానిర్దేశం చేశారు. ఒక్క ఏడాది ఆగండి, మన ప్రభుత్వమే వస్తుందంటూ పదే పదే ధీమాగా చెబుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వం పూర్తిగా 5 ఏళ్లు ఉండదని, ఈలోపే తాను సీఎం అవుతానంటూ గతంలో వ్యాఖ్యానించిన జగన్ ఈసారి మాత్రం వచ్చే ఏడాది ఎన్నికలు వస్తాయంటూ జోస్యం చెబుతున్నారు. మచిలీపట్నం ధర్నాలో ఇలాంటి వ్యాఖ్యలే చేసిన జగన్ పార్టీ మీటింగ్లో ఓ లాజిక్ను లేవనెత్తినట్లు తెలుస్తోంది. ఎవరు కూడా పోర్టుకు వ్యతిరేకంగా ఎవరు కూడా చెప్పడంలా. ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి కావాలి అని ఉంది, పోర్టు కావాలి అని ఉంది. కానీ పోర్టు కావాలి అని అంటే పోర్టు కోసం ఎన్ని ఎకరాలు కావాలి అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా. గడప గడపకు వైసీపీ కార్యక్రమంపై పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో సమీక్షించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఏడాది ఎన్నికలు రావచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని మోడీ భావిస్తున్నారని, అందువల్ల వచ్చే ఏడాది ఎన్నికలు జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పినట్టు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు అనే నినాదం పేరుతో సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఒకవేళ మార్చిలో జరగాల్సిన యూపీ ఎన్నికలు వాయిదా పడితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగొచ్చని జగన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదే సాధారణ ఎన్నికలు జరిగే అవకాశముందన్న జగన్ అందరూ సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. నెలలో 16 రోజులు ఖచ్చితంగా నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రజల్లో ఉండాల్సిందేనన్న జగన్ అందరూ కష్టపడితేనే పార్టీ అధికారంలోకి వస్తుందని దిశానిర్దేశం చేశారు.